నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వారి మై డ్రీమ్ హౌస్. సో ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది ఒక కలగా ఉంటుంది. దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఆ సొంత ఇల్లు అనేది ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్లేస్లో తీసుకోవాలి, అంటే ఎంత మనం ఎంత కాస్ట్కి తీసుకోవచ్చు, ఏ ఏరియా అయితే కరెక్ట్ ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. అది ప్లాట్ అయినా లేకపోతే ఫ్లాట్ అయినా లేకపోతే స్థలమైనా ల్యాండ్ అయినా కానీ ఇటువంటి వాటిలో చాలా సందేహాలు ఉంటాయి. ఏ పర్సన్ అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అయ్యి ఏ విధంగా మనం తెలుసుకోవాలనే వాటికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 30 years నుంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ అలాగే వీరు వచ్చేసేసి ఆక్సిజన్ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ అలాగే CEO అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో వీరు వచ్చేసి 11,000 మందికి పైగా వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో వీరికి సంబంధించి మరిన్ని విషయాలు మనం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని విషయాలు మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో మనం చూసుకున్నట్లయితే అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి, డౌట్లు ఉంటాయి. ప్లాట్స్ కొనుక్కోవాలన్నా లేకపోతే ఇళ్ళు కొనుక్కోవాలన్నా ఇలా డౌట్స్ అనేవి చాలా మందిలో వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం కూడా అంటే న్యూ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చేంజ్ అయినప్పుడు అండ్ కొన్ని డెసిషన్ మేకింగ్స్ జరిగినప్పుడు కూడా ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫార్మాసిటీని అంటే న్యూ గవర్నమెంట్ ఫార్మాసిటీకి సంబంధించి చేంజ్ చేయడం అయితే జరిగింది. దాని ఎఫెక్ట్ ఏమైనా రియల్ ఎస్టేట్ మీద ఉంటుందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా కొన్ని డెసిషన్స్ మారడం అనేది సహజం. ఓకే. సో అది ఎంతవరకు పబ్లిక్కి ఉపయోగపడుతుంది, పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే. గత 5-6 టర్మ్స్లో చూసుకుంటే కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ నుండి నందమూరి తారక రామారావు గారు వచ్చారు, దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, బీఆర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చారు. సో ఏ గవర్నమెంట్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడ ఆగలేదు. మీరు చూసుకుంటే ఒక్కసారి 2008లో బబుల్ బర్స్ట్ అనేది కొద్దిగా మొత్తం వరల్డ్ వైడ్ రెసెషన్ ఉన్నప్పుడు కొద్దిగా స్లో అయింది. అదర్ లాస్ట్ 15 years నుండి అయితే కంటిన్యూస్ గ్రో అవుతూనే ఉంది. సో ఈ ఫార్మాసిటీ అనేది జనరల్గా ఇందులో కొద్దిగా పొలిటికల్ మనం కరెక్ట్ చెప్పలేం, కానీ నా ఒపీనియన్ వరకు ఫార్మాసిటీ అంతకుముందు బేస్ చేసుకొని చాలామంది ఇన్వెస్టర్లు అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఓకే. రెండోది చాలా కంపెనీలు ఆల్మోస్ట్ 200-250 కంపెనీలు షార్ట్ లిస్టెడ్ అంటే 60-70 కంపెనీలు అయితే సైన్ చేసి ఆపరేషన్స్ కూడా కమెన్స్ చేశారు. అవును. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ మీరు అన్నట్లుగానే సైన్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏమన్నా అంటే సైన్ కూడా చేసేసారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ప్రెసెంట్? అంటే గవర్నమెంట్ ఏదో ప్లాన్ ఉంటుందండి, ఇది అంతా మైండ్ గేమ్. ఓకే. మన స్ట్రాటజీ అనేది చెప్తే బయటకు స్ట్రాటజీ కాదు, చెప్పకుండా చేసేది స్ట్రాటజీ, చెప్పి చేసే స్ట్రాటజీ ఉంటుంది. సో పాత గవర్నమెంట్ ఒక వ్యూహంతో వెళ్ళారు, కొత్త గవర్నమెంట్ వచ్చి డెఫినెట్గా దే విల్ ట్రై టు బ్రాండ్ దెమ్సెల్వ్స్. నేను కొత్తగా వచ్చి ఏం చేయలేదు అనుకుంటే మీరేం వాల్యూ ఇస్తారు? యూ డోంట్ పట్టించుకోరు పెద్దగా, వచ్చేట్లే చేసుకుంటాను. సో కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని రూల్స్ ఇక్కడే కదా, ఏ గవర్నమెంట్ అయినా ఏ కంట్రీ అయినా సహజం కాదు. ఈ ఫార్మాసిటీ అనేది 19,300 ఎకరాలు ల్యాండ్, అందులో నాకు తెలిసి 12,000 దాకా ల్యాండ్ పూలింగ్ అయిపోయింది ఓనర్స్ దగ్గర, ఫార్మర్స్ దగ్గర కానీ ఓనర్స్ దగ్గర కానీ. బ్యాలెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఉంది. దాంట్లో నాకు తెలిసి 3,000 నుండి 4,000 ఎకరాలు టౌన్షిప్కి పెట్టారు. ఏంటంటే ఈ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అక్కడ రెసిడెన్స్ అరేంజ్ చేశారు. అట్లనే ఫార్మాసిటీలో ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది డైరెక్ట్గా అన్నప్పుడు. సో వాళ్ళకి కూడా క్వార్టర్స్ పెట్టి అక్కడ ఇచ్చారు. ఈ 4,000 ఎకరాల్లో మొత్తం ఇద్దరికి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ప్లాన్ చేశారు. ఓకే. సో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే ఏంటంటారు ఇప్పుడు? వాళ్ళకి ఓకేనా లేదంటే ఏమన్నా? అంటే నాకు తెలిసి వాళ్ళకి ఎక్కడో అదర్ ప్లేసెస్ చూపిస్తారు. ల్యాండ్ పూల్ చేసింది మోస్ట్లీ ఇవ్వరేమో, ఎందుకంటే అక్కడ మెగా టౌన్షిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు, మెగా గ్రీన్ సిటీ అని. సో అది ప్యూర్లీ రెసిడెన్షియల్ ఉంటుంది. డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ మీద కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మొత్తం జీరో అయితే కాదు, ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టారో మొత్తం మైనస్ లోకి అయితే వెళ్ళరు, అది క్లారిటీ. బట్ గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు అది ఏవైతే ప్రొసీజర్ ముందు ఫాలో అయ్యారో ఇప్పుడు ఏమన్నారు, మా ఫస్ట్ నుంచి సీఎం గారు ఏమన్నారు, రద్దు చేస్తాం అన్నారు. మనం లేటెస్ట్గా 3-4 days బ్యాక్ రద్దు చేయట్లేదు, దాన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాము. షిఫ్ట్ చేసి క్లస్టర్స్ అంటే ఒకే దగ్గర 20,000 ఎకరాలు దొరకడం కష్టం కాబట్టి ప్రాబబ్లీ క్లస్టర్స్ అంటే ఇండివిజువల్ ఒక్కొక్క దగ్గర కొన్ని వేలు 2,000, 3,000, 4,000 ఎకరాలు పెట్టుకుని ఒక్కొక్క క్లస్టర్ ఆల్ ఓవర్ తెలంగాణ వచ్చేటట్టు. ఇప్పుడు ORRకి
RRRకి మధ్యలో మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు కావాలంటే మెయిన్ సిటీలో దొరకదు మనకి. సో అది లేదా తర్వాత మళ్ళీ దాన్ని మాడిఫై చేసి పాతదే వస్తామని కూడా అన్న ఆశ్చర్యపడక్కర్లేదు. అట్లా కూడా జరగచ్చు అంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర వాల్యూ ఉండాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు కంట్రిబ్యూట్ సంథింగ్. పాత గవర్నమెంట్ మీద నేను నడలేను కదా, ఐ విల్ గో విత్ మై న్యూ హెడింగ్. ఇప్పుడు నేనేం చేశాను నా రాష్ట్రానికి, పాత గవర్నమెంట్ ఒక ఏరియా డెవలప్ చేస్తున్నారు, ఒకే ఏరియాలో ఫోకస్ చేశారు, అది వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్. అదే దీనిలో వీళ్ళు చేయాలని లేదు, సో వీళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. జనరల్ గా ఏమవుతుంది నాకు తెలిసినంత అనుభవం ఉన్నంత వరకు గత గవర్నమెంట్ లో లోపాలన్నీ వీళ్ళు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. తర్వాత వీళ్ళు ఇంకేదైనా మిస్టేక్స్ చేస్తారు, అది డిఫరెంట్ స్టోరీ. అక్కడ ఉన్న నెగిటివ్స్ ని ఇక్కడ పాజిటివ్ గా చూస్తారు, అంటే అది అటాక్ చేస్తారు. ఎవరైతే అంతకుముందు ఫస్ట్ లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఫార్మర్స్ ని నెగ్లెక్ట్ చేశారన్నారు ఆ టైంలో. అట్లా ప్రతి గవర్నమెంట్ లో కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు స్ట్రాటజీ మేబీ నెక్స్ట్ 6 months to 1 year లో వీళ్ళు క్లారిటీ వస్తుంది. కొత్తగా ఉన్నప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు తీసుకునే డెసిషన్ పర్మనెంట్ గా ఇవే ఉంటాయా ఆగిపోతాయా అనేది. ఎందుకంటే ఫస్ట్ సీఎం అయిన తర్వాత చెప్పిన స్టేట్మెంట్ కి గత 4 రోజుల ముందు ఇచ్చేసాడు స్లైట్ చేంజ్. రద్దు చేయడం వేరు, షిఫ్ట్ చేయడం వేరు. రద్దుకి షిఫ్ట్ కి చాలా తేడా ఉంది, ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. రేపొద్దున మళ్ళీ అన్ని బాగుండి వీళ్ళందరూ ఇండస్ట్రీలు మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు క్రియేట్ చేస్తే మళ్ళీ ఉంచుదామో లేకపోతే సగం ఉంచుదామో అనో లేకపోతే ఇచ్చిన వాళ్ళకి ఉంచుదామో ఏదైనా అనొచ్చు గవర్నమెంట్. సో వీ డోంట్ నో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్కి రేటు పెరిగినంత స్పీడ్గా పెరగదు, అట్లానే జీరో అయిపోదు. సో ప్రైస్ కరెక్షన్ అవుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ఫార్మాసిటీ గురించి. సో ఆ విధంగా అంటే మేబీ అంటే గవర్నమెంట్ డెసిషన్ అనేది ఉండొచ్చు, మారొచ్చు, లేకపోతే ఇదే డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయి ఉండొచ్చు, బట్ చెప్పలేము. బట్ వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా ఉందన్నమాట. అండ్ అలాగే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళది కూడా డిపెండ్స్ అని ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూస్తానండి. ఐ థింక్ ఎనీ గవర్నమెంట్ దే విల్ నాట్ హర్ట్ ది పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయరు. బట్ వాళ్ళకున్న ఫెసిలిటీస్ లో విసురుబాటులో ఎంతవరకు చేయగలుగుతాము. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇస్తారు, బట్ ఇంకో దగ్గర ఇచ్చినప్పుడు సేమ్ అంతే అక్కడ ప్రైస్ ఇది అనేది ఉండకపోవచ్చు, లేకపోతే అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు కదా. అలా కూడా అంటే కొంతమందికి ఆ డౌట్స్, క్వశ్చన్స్, భయాలు కూడా ఉంటాయి కదా. దరిద్రాలకి అనంత రూపాయలు ఉన్నాయి. ఓకే, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్. ఓకే, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ యాక్షన్ తీసుకున్నందుకు ప్రాబ్లం క్రియేట్ అయింది, ఆ ప్రాబ్లం వాళ్ళ సొల్యూషన్ ఉంటుంది. They will find out. So అది ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతారు అనేది వీఆర్ నాట్ ది రైట్ పీపుల్. The government has to take a decision. మన ఓన్లీ వీఆర్ పబ్లిక్, వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్, వన్ ఆఫ్ ది ఆడియన్స్ దర్. సో నాకు తెలిసి రైతులు కూడా అన్యాయం చేయాలంటే ఇప్పుడు అక్కడ మెగా సిటీ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎలకేట్ చేయొచ్చు వాళ్ళకి. కొంత పోర్షన్ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది, విసురుబాటు ఉంది కదా. ఇప్పుడు మెగా టౌన్షిప్ అన్ని వేలు ఎకరాల్లో చేస్తున్నారంటే ఆల్రెడీ అంత ముందు పూల్ చేసినట్టు ల్యాండ్ పూలింగ్ కి సపరేట్ గా ఒక కమ్యూనిటీ చేశారు. అలాగే ఇందులో కూడా ఒక పార్ట్ ఇవ్వచ్చు. సో అప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ల్యాండ్ రివర్స్ ఉంటుంది. ఒకవేళ అందులో ఇవ్వట్లేదు అన్నప్పుడు ఎందుకంటే రెసిడెన్షియల్ కాబట్టి ఇట్స్ పాసిబుల్. ఒకవేళ ఇక్కడ కాదంటే ఇంకొక దగ్గర ఎక్కడో ప్లేస్ చూపిస్తారు. సో ద పాసిబిలిటీ ఇస్ దర్. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఫార్మాసిటీని అంటే తీసేయట్లేదు, వేరే ప్లేస్ షిఫ్ట్ చేస్తాం, అంత ల్యాండ్ దొరుకుతుంది లేదు కాబట్టి క్లస్టర్స్ ఒక్కొక్క బల్క్ డ్రగ్ ఒక దగ్గర అని మిగతా మెడిసిన్ ఇండివిజువల్ క్లస్టర్స్ పెట్టి మొత్తం ఈ ఫార్మాని కవర్ చేద్దాం అనేది. ఎందుకంటే ఫార్మాలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్. ఒకప్పుడు సాఫ్ట్వేర్, అగ్రికల్చర్ ఉండేది, దాని తర్వాత సాఫ్ట్వేర్, దాని తర్వాత ఫార్మా, ఇప్పుడు లేటెస్ట్ గా రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ లో సీఎం గారు ఆల్రెడీ ఫస్ట్ హీ వాజ్ ఎ రియల్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, దెన్ హీ బికేమ్ సీఎం, పొలిటికల్ లీడర్. సో దాని వల్ల డెఫినెట్లీ ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. నాకు తెలిసిన అవగాహన ఉన్నంత వరకు ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ కట్టారు, ల్యాండ్స్ కొన్నారు, కోకాపేటలో ఆయనే చెప్పారు సీఎం అవగానే. సో డెఫినెట్ గా ఐ థింక్ ఆయన దానికి చిన్న చూపు చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దాని మీద వచ్చే డబ్బు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారానే నాకు తెలిసి 30,000-35,000 crores per annum వస్తుందండి. అట్లానే ఇండైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ, నాలా కన్వర్షన్ కానీ, డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ, మిగతా ఇతర ఛార్జెస్ ఇవన్నీ తీసుకుంటే ఇంకో 30-40 అంటే 70,000-80,000 కోట్లు per annum ఒక మేజర్ బడ్జెట్ వచ్చేస్తుంది అందులో. సో దాని గురించి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆచితూచి స్టెప్స్ తీసుకుంటారు. డెఫినెట్ గా అటు పబ్లిక్ కి, ఇటు గవర్నమెంట్ కి, ఇన్వెస్టర్స్ కి, అందరికి అంటే అనుకూలమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్లు ఎవరు ఇబ్బంది పడదు. డెఫినెట్లీ ఆ శ్రీశైలం హైవేలో ఏదైతే ఫార్మాసిటీ అని మాట్లాడతారో మిగతా జోన్స్ తో పడితే ఈ జోన్ యాక్చువల్లీ దిస్ వాజ్ ఫోకస్ జోన్. పాత గవర్నమెంట్ అక్కడ పెట్టారు, కొత్త గవర్నమెంట్ ఏమంటారంటే దాంతో ప్యారలల్ స్టేట్మెంట్ కూడా చెప్పారు ఆయన, మున్సిపాలిటీ టు ORR
is urban area, is termed as urban area. ORR to RRR is called as semi-urban area. And RRR to Telangana border, and entire Telangana state. So it is becoming rural area. Right. So that means ఇప్పుడు పాత గవర్నమెంట్ ఒక ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని బాగా డెవలప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందండి. లాస్ట్ 3 terms లో చూసుకుంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి. హైదరాబాద్లో రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే బేసికల్లీ ది న్యాచురల్ కెలామిటీ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. మీరు వైజాగ్ కానీ చెన్నై కానీ వెళ్తే తేమ ఉంటుంది మన గాలిలో హ్యూమిడిటీ వల్ల ఏమవుతుందంటే మనకి స్వెటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, యూ ఫీల్ వెరీ డిస్కంఫర్ట్. ఇప్పుడు హైదరాబాద్లో ఎండ ఎక్కువ ఉంటుంది, ఎండ ఉన్నా కానీ బట్ ఈ క్లైమేట్ కండిషన్స్ అనేవి అందరికీ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి కాబట్టి. రైట్. సో అందుకని ఎవరైనా కొత్త వాళ్ళు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో సెటిల్ అయిపోతాం ప్లాన్ చేస్తారు, వదులుకొని. ఎందుకంటే దిస్ ఇస్ వన్ సిటీ వేర్ ఏ లాంగ్వేజ్ అయినా బతకొచ్చు. ఎక్కడ అంటే ఏ స్టేట్ నుంచి వచ్చిన ఏ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఇక్కడ హ్యాపీగా సర్వైవ్ అవుతారు. చదువుకున్నాడు బతకొచ్చు, చదువు లేనాడు బతకొచ్చు, నెలకి 10,000 తెచ్చుకున్నాడు బతకొచ్చు, 10 కోట్లు తెచ్చుకున్నాడు బతకొచ్చు. అట్లానే మనకి చూసుకుంటే తుఫాన్ కానీ హుడుహుడు కానీ వరదలు కానీ చాలా తక్కువ. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ అంటే హై ఎలివేటెడ్ స్టేజ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్. సో హిల్స్ లో జనరల్ గా గత ట్రాక్ రికార్డ్ చూసుకుంటే వీఆర్ వెరీ లెస్ ఎఫెక్టెడ్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ అని చెప్పొచ్చు ఇండైరెక్ట్ గా. అదే మీరు వైజాగ్ కానీ చెన్నై కానీ మిగతా ముంబై కానీ తీసుకుంటే ది లాట్ ఆఫ్ ఫ్లడ్స్ అవన్నీ అయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కాస్మోపాలిటన్ నేచర్ ఉంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, అండ్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ ఉంటాం. మన వాళ్ళు ఎప్పుడు కూడా యూజర్ ఫ్రెండ్ అంటే మిగతా వాళ్ళు ఉంటారు లేదని చెప్పి మన వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళు రాగానే ఈజీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళు బతకగలుగుతారు, వెల్కమింగ్ గా ఉంటాం. వెల్కమింగ్ ఉంటే కొన్ని స్టేట్లో వెళ్తే ఆ భాష రాకపోతే బతకలేం. ఇప్పుడు ఒక చెన్నైలో అనుకుంటే తమిళనాడులో హిందీ మాట్లాడరు, మన దాంట్లో హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, వీలైతే గుజరాతీ, రాజస్థానీ కూడా మాట్లాడతారు. బికాజ్ ఎవ్రీ స్టేట్ తాలూకా మైగ్రేషన్ ఇక్కడ ఉంది. ఎవ్రీడే కొన్ని రోజుకి కొన్ని 100 మంది హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఎవ్రీ డే లేటెస్ట్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ 500, 600, 1000 ఎంతో మంది రోజు మైగ్రేట్ సెటిల్ అవుతున్నారు. సో డెఫినెట్ గా ల్యాండ్ తక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది. సో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం అంతకుముందు ఒక ప్లాట్ ఉంటే 2, 3, 5 ఉంటే ఒక ప్లాట్కి ఇప్పుడు 200 మంది ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఆ విధంగా రేట్లు పెరిగిపోతాయి. కొన్ని రేట్లు ఇప్పుడు కోకాపేటలో 100 కోట్లు పెరిగింది అనేది ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఆర్టిఫిషియల్ జంప్. ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ జంప్. డెఫినెట్ గా కరెక్షన్ అవ్వాల్సిందే. ఎందుకు అయింది అనేది అది డిఫరెంట్ స్ట్రాటజీ, అది మరొక ప్లాట్ఫామ్ లో మళ్ళీ మాట్లాడదు. పొలిటికల్ గా మనం వెళ్ళకూడదు కాబట్టి అది ఇంకో ప్లాట్ఫామ్ లో మాట్లాడదు. రైట్. అండ్ అలాగే మెట్రో, దీనికి సంబంధించి మెట్రో రూట్ కూడా చేంజ్ చేయడం అనేది జరిగింది. మనం తీసేయలేదండి. సో దాని ఇంపాక్ట్ అంటే రూట్స్ అనేవి మార్చారు కాబట్టి వాటి డైవర్షన్స్, దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందంటారా రియల్ ఎస్టేట్ మీద? పెద్దగా ఉండదండి. డెఫినెట్ గా ఇప్పుడు ఒక ఏరియాలో తీసి ఇంకో ఏరియాలో పెడుతున్నారు. ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ తీసి ఇటు షిఫ్ట్ చేశారు. సో ఆయన ఏమనుకున్నారంటే ఆ ఏరియా ఒకటే ఫోకస్ చేయడం. అది కాకుండా మన లేటెస్ట్ 2-3 days బ్యాక్ కూడా లింగంపల్లి, మియాపూర్ ఇవన్నీ కూడా మొత్తం ఆల్ సైడ్స్ స్టాకింగ్ అవుట్ ఓల్డ్ సిటీకి ఇప్పుడు వెళ్తుంది. సో ఓల్డ్ సిటీ ఇంతమంది ఎవరు పట్టించుకోలేదు. సో మేబీ బేసికల్లీ ఫోకసింగ్ ఆన్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ ఎప్పుడు కావాలంటే ఆ సైకిల్, స్కూటర్, కార్లు అనేది అక్కడ వెళ్ళదు, పార్కింగ్ కష్టం, వెరీ ఫ్యూ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మెట్రో ఉంటే మెట్రో కానీ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వచ్చిన ఇట్ మీన్స్ డెవలప్మెంట్. అవి వచ్చాయంటే మిగతా ఆటోమేటిక్గా పుట్టుకొడుగుల్లో వచ్చేస్తాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ ఇప్పుడు అట్లానే ఇంకో స్టేట్మెంట్ కూడా ఏమన్నారంటే ఇక్కడ తీసేసి మొత్తం ఎంటైర్ తెలంగాణలో 10-12 సాటిలైట్ టౌన్షిప్స్, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ పెడతా అన్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు వెస్ట్ జోనే పెరిగింది రేట్స్. వెస్ట్ జోన్ అంటే మీకు గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మిగతా డైరెక్షన్ కూడా దే వాంట్ టు ఫోకస్. సో ఇది ప్రో అండ్ కాన్స్, అంటే కొన్ని మంచి జరిగితే కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సీఎంని మనం తిట్టుకుంటూ వదలం. మీరు చూసుకుంటే ఆ సీఎం కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. రెండుతో వాళ్ళు వెళ్ళాలి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకోండి, అది సేమ్ ప్రాబ్లం. హెడ్ ఆఫ్ ది స్టేట్. సో తిట్టడం అనేది సహజం, మనం వినడానికి రెడీగా ఉండాలి. అయితే అందులో ఎంతవరకు మనం జస్టిఫై చేయగలం, మనం న్యాయం చేస్తాం అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. కొన్ని పబ్లిక్ ఈజ్ వెరీ డేంజర్. పబ్లిక్ అనుకుంటూ ఉంచుతారు, లేదంటే తీసేస్తారు. రైట్.
అంటే ఇప్పుడు మీరు మెట్రో ఎలాగో రూట్స్ చేంజ్ చేసిన అంటే కొన్ని ఏరియాస్లో మళ్ళీ మెట్రో తీసుకొద్దామన్న ఆలోచనలో ఉన్నారు, గుడ్ థింగ్, బాగానే ఉంది. నార్మల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏరియాలో డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా వరకు కొన్ని చోట్ల పెరుగుతాయి, కొన్ని చోట్ల తగ్గిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మెట్రోది ఏదైతే మీరు చెప్తున్నారో అంటే మేబీ రూట్స్ చేంజ్ చేస్తున్నాం అంటున్నారో, సో రేట్లు తగ్గుతాయి అంటారా, పెరుగుతాయి అంటారా? నేను అదే చెప్పాను, గత 15 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఏ గవర్నమెంట్ ఉన్నా పవర్లో రేట్లు అనేది రియల్ ఎస్టేట్ దూకుడులోనే ఉంది, కానీ తక్కువ అయ్యే ఛాన్సులు చాలా చాలా. మీరు చూడండి 100%లో 90% ప్రైస్లు పెరిగిన ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు రియల్ ఎస్టేట్ మందంగా ఉంది అన్నారు, స్లోగా ఉంది అన్నారు. ఏ బిల్డర్ రేటు తగ్గించాడు? టెల్ మీ 2 బిల్డర్స్ ఆర్ 1 బిల్డర్ రేట్లు తగ్గించాడు? రేట్లు పెరగలేదు. ఓకే, అట్లానే స్టేబుల్గా అంటే యాక్చువల్ ప్రైస్కి ఎక్కడ రావాలో అక్కడ సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఒక జార్ ఉంది అనుకోండి, వాటర్ వేసి శాండ్ వేసి ఇసుక వేసి రాళ్ళు వేస్తే నీళ్లు స్లోగా సెటిల్ అవుతాయి కిందకి. సో ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఏం పడలేదు అంటారా అయితే రియల్ ఎస్టేట్? పెద్దగా ప్రతి ఎలక్షన్లో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లో ఎలక్షన్ 3 నెలలు ముందు 3 నెలల తర్వాత సహజంగా అలవాటు పడిపోయాం జనాలు. మనం ఓకే యూ కెనాట్ సర్వ్ 3-6 నెలలు అనేది రిస్క్ తీసుకోవడమే. సో కానీ బయర్స్కి అయితే రియల్లీ రైట్ టైం, ఎందుకంటే తక్కువ రేట్లో దొరుకుతాయి. బిల్డర్స్ రేట్ పెంచకపోగా వాళ్ళ ఇన్వెంటరీ బ్లాక్ అయింది కాబట్టి వాళ్ళు లిక్విడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బిఫోర్ 3 months ఆఫ్టర్ 3 months జనరల్ గా వెయిట్ అండ్ వాచ్ లో ఉంటారు పబ్లిక్. సో బట్ కొనే వాళ్ళకి రియల్ కన్జంప్షన్ ఉంటే వాళ్ళు ఆగరు. అది ఎలక్షన్ ఉన్నా, వరదలు ఉన్నా, సునామీ ఉన్నా, సిచ్యువేషన్స్ ఏమైనా. ఇప్పుడు మీరు ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, జాబ్ వచ్చింది, వైజాగ్ నుండో లేకపోతే శ్రీకాకుళం నుండో హైదరాబాద్ రావాలి, ఉండడానికి ఇల్లు అయితే కావాలి కదా, అయితే రెంట్ అవుట్ చేయాలి లేదా కొనుక్కోవాలి. సో ఇల్లు కంపల్సరీ. పేరెంట్స్ దగ్గర ఉండి మనం కాపురం చేసే జాయింట్ ఫ్యామిలీ అనేది స్లోగా వైప్ అయిపోయింది. ఎక్కడ జాయింట్ ఫ్యామిలీ యాక్చువల్ 1 or 2 కమ్యూనిటీస్ మన దాంట్లో ఎస్పెషల్లీ అసలు ఫర్గెట్ అబౌట్ పెళ్ళి అవ్వగానే భార్య రాగానే నెక్స్ట్ ఇల్లు కావాలి. సో ద జాబ్ పర్పస్ అవ్వచ్చు, సో మెనీ 100 reasons. సో రేట్లు అనేది ఒక 6 months 3-4 months ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత సెటిల్ డౌన్. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు సెటిల్ డౌన్. ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ పికప్ ఎందుకు అవుతుందంటే నెక్స్ట్ 3 months సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోక్సభ. ఆ ఎలక్షన్ కోసం కూడా వెయిట్ చేస్తారు. సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, వేరే గవర్నమెంట్ వస్తే. సో సేమ్ గవర్నమెంట్ ఒకవేళ ఉందంటే ఇప్పుడు ఎట్లా ఉందో సిచ్యువేషన్స్ రియల్ ఎస్టేట్ కూడా అలానే, అంటే స్టేబుల్గా ఒక సర్టెన్ జోన్లో ఉంటే కనుక అదే జోన్లో మూవ్ అవుతుంది అంటారా? లేదంటే మేబీ ఆ ఇంపాక్ట్ వల్ల మళ్ళీ ఏమైనా కొంచెం అన్స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏముండదండి, ఇట్ డిపెండ్స్ అపాన్ ఫుల్ మెజారిటీ వచ్చిందా, కోalition గవర్నమెంట్ వచ్చిందా, లేదా 3-4 పార్టీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అంటున్నారు, ఇక్కడ వేరే వెళ్ళాయి. సో ఇట్ ఆల్ డిపెండ్. బట్ ఓవరాల్ గా 19-20 కా ఫరక్ ఉంటుంది. పెద్దగా మైనస్ లోకి వెళ్ళే ఛాన్సులు అయితే 100%. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్రెడీ ఆన్ టాప్ గేర్. కార్ నడుపుతుంటే 5 gears ఉంటాయి, టాప్ గేర్ లో ఫుల్ స్పీడ్ వెళ్తాం. ఆ దాంట్లో సెట్ చేసి పెట్టారు. ఆ సెట్ చేసిన సడన్ గా 0కి రమ్మంటే రారు. ఇట్స్ నాట్ పాసిబుల్. 5th నుండి 4th వెళ్ళాలి, 4th నుండి 3rd వెళ్ళాలి, 3rd నుండి 2nd అట్లా వస్తుంది. సో ఏదైనా ఉంటే 3 to 6 months డిఫరెన్స్ ఉంటుంది టైమ్. బట్ రేట్స్ అనేది తగ్గదు. జనరల్గా ఉన్న గవర్నమెంట్ వస్తే తక్కువ టైంలో పికప్ అవుతుంది, ఉన్నది ఉంటుంది ప్లస్ పికప్ అవుతుంది. కొత్త గవర్నమెంట్ వస్తే దే మే టేక్ 6 months 1 year టైం టు చాక్ అవుట్ డిఫరెంట్ ప్లాన్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, మెగా ప్లాన్ చేయమని చెప్పారు ఎంటైర్ తెలంగాణకి. అంతకుముందు ఒక్కొక్క ఏరియా వైజ్ వెళ్ళాం. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ లేకపోతే టీఆర్ఎస్లో కానీ ఎక్కడ కూడా గ్రోత్ అనేది నాకు తెలిసి, నేను లాస్ట్ 30 years నుంచి చూస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీ గ్రోత్ ఎక్కడ ఆగలేదు. సో డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకుంటున్నారు కానీ గవర్నమెంట్స్, బట్ గ్రోత్ అనేది అయితే మాత్రం రియల్ ఎస్టేట్లో ఎక్కడ తగ్గలేదు అంటారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇన్వెస్టర్స్ అందరూ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ కొనరండి, తెలంగాణ వాళ్ళు ఇక్కడ చాలా మంది అడిగారు నాకు. ఇన్వెస్టర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ రౌండ్ ది గ్లోబ్, రౌండ్ ది వరల్డ్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పాను, రాజస్థాన్ వాళ్ళు ఇప్పుడు స్వీట్ షాపులు అన్ని మెయింటైన్ చేసేది ఎవరు? రాజస్థానీ. ఈ టైల్స్, గ్రనైట్స్, హార్డ్వేర్ మెయింటైన్ చేసి గుజరాతీ. ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్కటి ఆక్యుపై చేసుకుని. మన వాళ్ళు ఎప్పుడు జిలాబీలు అమ్మలేదు, ఎక్కువ తక్కువ స్వీట్ షాపులు. బట్ రాజస్థాన్ ఉంటే బాగుంటుంది టేస్ట్. చాలా మంది వాళ్ళు వస్తారు, సెటిల్ అయ్యి ఇల్లు కూడా కొనుక్కొని ప్రాపర్టీ కొని ఫుల్ సెటిల్మెంట్ అవుతున్నారు. సో వాట్ ఐమ్ సేయింగ్, ఇది కాకుండా నార్త్ ఇండియా నుండి వస్తున్నారు, వెస్ట్ ఇండియా నుండి వస్తున్నారు, ఈస్ట్ ఇండియా నుండి వస్తున్నారు. ఇది కాకుండా మిడిల్ ఈస్ట్, దుబాయ్, ఫారిన్ కంట్రీస్, ఎన్ఆర్ఐస్. ఎందుకంటే ఎన్ఆర్ఐస్కి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది.
ఆ డబ్బులు ఇక్కడ పెట్టుకుంటే ఇన్వెస్ట్ ఇయర్కి 20-25% మినిమం మాట్లాడుతాం. యాక్చువల్లీ చాలా మంది అలాగా అంటే ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఎర్న్ చేసి అవంతా పెట్టుబడులు అనేవి ఇక్కడ పెట్టుకోవటం, ఓన్ ఎక్కడైతే అక్కడ అంటే సొంతూరులో కానీ లేకపోతే ఇలా సిటీస్లో కానీ డెవలప్ అవుతున్న సిటీస్లో కానీ పెట్టుబడులు పెట్టుకోవడం అనేది చాలా మంది చేస్తున్నారు. ల్యాండ్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఫ్లాట్స్ అయినా తీసుకుంటున్నారు. అదేవిధంగా రేరా వచ్చిన తర్వాత ఒక మంచి బెనిఫిట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ రేరా ఇంక్లూడ్ చేశాక డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్ కొంత తగ్గింది. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే మోసం, దగ, చీటింగ్ అనేది మైండ్లో ఉంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే 30-40 years బ్యాక్ పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు వేసుకొని కేజీలు బంగారం వేసుకొని ఉండేవారు. అది రియల్ ఎస్టేట్ కాదు, సెటిల్మెంట్ దందా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియల్ ఎస్టేట్. సెటిల్మెంట్ అంటే కేసు వచ్చి కబ్జా చేస్తారు, బయటకు తీయాలంటే ఏంటనేది సెటిల్ చేసేవారు. ఆ స్టేజ్ నుండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్గా వచ్చింది. ఇప్పుడు నేను మా కంపెనీలో కూడా పెట్టిన కారణం ఏంటంటే వీ వాంట్ టు అప్లిఫ్ట్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. వాళ్ళకు ఒక వాల్యూ ఇవ్వాలి. అంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్ ఏ అర్హత అక్కర్లేదు. మీరు కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు, ఆయన కూడా చేయొచ్చు. అర్హత లేని డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని ఎలా అయిపోయింది, ఎందుకు పనికిరాంటే ఇక్కడ వస్తాడని నినాదంలో ఉన్నారు జనం. బట్ ఆ కాన్సెప్ట్ మారిపోయింది. మంచిగా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ క్వాలిఫై సిస్టమేటిక్ ఇచ్చాను. దేర్ ఆర్ మారుతుంది, మారిపోయింది అని చెప్పను. ది చేంజ్ స్టార్ట్ అంతం కాదు, ఇది ఆరంభం, జస్ట్ బిగినింగ్ లో ఉంది. మేబీ నెక్స్ట్ 10-20 years లో వీ విల్ ఫీల్ ప్రైడ్. నేను ఇప్పుడు ఏముందంటే నేను అమెరికాలో పనిచేస్తాను, కాలిఫోర్నియాలో పనిచేస్తాను, టెక్సాస్లో పనిచేస్తాను చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతాం. ఈ విధంగా రియల్ ఎస్టేట్ డెవలప్ లాస్ట్ 15 సంవత్సరాలు గ్రోత్ చూసుకుంటే కనుక నేను హైదరాబాద్లో పనిచేస్తాను ఇంకా గర్వంగా చెప్పుకుంటాను అక్కడికంటే ఇక్కడ. ఆ రోజు వస్తుంది వన్ ఫైన్ డే, యూ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే వీఆర్ నాట్ వెరీ ఫార్. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఈజ్ హైదరాబాద్. ఇప్పటికీ మిడిల్ క్లాస్ తరగతిలో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే ప్రైసెస్ హైదరాబాద్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. ఎంటైర్ ఇండియాలో మనకున్న అవైలబిలిటీ కానీ అఫోర్డబిలిటీ కానీ అంటే ఆ రేట్ విషయంలో స్టిల్ అట్ లోయర్ స్టేజ్. ఇప్పుడు కూడా మీరు గజం 5,000-10,000 కొనుక్కునే వాళ్ళు కూడా మన దగ్గర మార్గాలు ఉన్నాయి. మీరు రేట్ ఎంత తగ్గుతుంటే అంత దూరం వెళ్ళాలి. రేట్ ఎంత ఎక్కువ పెడితే సో ఎవ్రీబడి ఇప్పుడు 15 లక్షలకి ప్లాట్ వస్తుంది, 10 లక్షల ప్లాట్ వస్తుంది, 20 లక్షల ప్లాట్ వస్తుంది. ఓన్లీ ₹1,00,000 ఉన్నాడు, అందరికీ ₹1,00,000 ఉండవు కదా. ఇలాంటి మీడియా వాళ్ళకు ఉండొచ్చు, మా దగ్గర ఉండవు కదా. సో నేను అనేది అంటే పాసిబిలిటీ ఇస్ దేర్, విసురుబాటు ఉంది. ఇప్పుడు బుదేరా అని ఒక ఏరియా ఉంది ముంబై హైవేలో. ఆ బుదేరాలో ఇప్పుడు 7,000 నుండి 8,000-9,000 గజం అమ్ముతున్నారు. మీరు శంకరపల్లి కొనుక్కోవాలి, మోగిలో కొనుంటే 30,000-40,000 ఉంది. అట్లానే మీరు షాద్ నగర్ దూరం వెళ్తున్న కొద్ది 20,000-25,000 HMDA కూడా దొరుకుతున్నాయి, DTCP కూడా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు షాద్ నగర్ కూడా మనం మరొక ఎపిసోడ్లో కంప్లీట్ ఫోకస్ అంతా అక్కడ ఉంది. ఎందుకంటే శంషాబాద్ తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బాలానగర్, దెన్ జడ్చర్ల. రెండు మేకాగూడలో ఇండస్ట్రియల్ జోన్ వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఇంకా ఫార్మా కంపెనీస్, నాట్కో, MS, చాలా పెద్ద పెద్ద. అట్లనే బాలానగర్కి వెళ్తే ఇంకా వేరే ఇండస్ట్రీ. సో మధ్యలో ఉంది. షాద్ నగర్ ఇస్ గోయింగ్ టు ది హైవే. చాలా మంది తెలియదు, బెంగళూరు హైవే తెలిసే ఉంటుంది. ది లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళేది. ఇండియా మ్యాప్ చూసుకుంటే మన ఈ బెంగళూరు హైవే స్ట్రైట్ మధ్యలో ఇండియాని సగం చేసినట్టు ఉంటుంది. అంటే అంత కనెక్టివిటీ ఉంది NH హైవే ఏదైతే ఉందో. రైట్. సో ఈ విధంగా అంటే యాక్చువల్లీ